అందరికీ నమస్కారం. ఇట్స్ మీ ప్రసు ఛానల్కి స్వాగతం. ఈ వ్లాగ్లో డే ఇన్ మై లైఫ్ చూసేయండి. ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు అమ్మో రేపటి నుండి సెమ్ ఎగ్జామ్స్ నుండి ఇంతకీ రేపు ఏం ఎగ్జామ్ అనే సిచ్యువేషన్కి వచ్చేసాం. అట్లుంటుంది మా ఫైనల్ ఇయర్స్ తోటి. మరీ ఏం చదవకపోతే బాగోదు కాబట్టి నైట్ 10:30కి స్టార్ట్ చేశాను అనమాట. నేనేదో వాయిస్ ఓవర్ ఇద్దామని చెప్పి వచ్చేస్తే నా వెనకాల లియోగాడు కూడా వచ్చాడు. ఇక్కడుండి అరుస్తున్నాడు. ఇంకేమైనా వినిపిస్తే వినండి. మీకేం తెలుసండి యూట్యూబర్స్ బాధలు. ఫ్యాన్ కూడా వేసుకోకుండా వాయిస్ ఓవర్ ఇస్తాము. ఇదిగోండి వీడు వచ్చాడు. ఏంట్రా వీడికేమో ఫ్యాన్ గాలి కావాలి, ఫ్యాన్ వేస్తేనేమో వాయిస్ సరిగ్గా రాదు. సర్లే వెళ్ళరా అని డోర్ తీస్తేనేమో వాడు వెళ్ళడంట, నేను కూడా వచ్చేయాలంట వాడితో. అందుకే అనేది ఊరికే కాదు, డాగ్స్ ఆర్ ఆల్వేస్ లాయల్ అని. ఇంకెలాగో రానని చెప్పి వాడు వెళ్ళిపోయాడు. వాడికి ఏసీ ఫ్యాన్ ఉండాల్సిందే. నేనేదో చదివేస్తున్నాను అనుకుని మా అమ్మ వేడి వేడి దోశలు తెచ్చింది. అసలు దోశల్లో టమాటా చట్నీ వేసుకుని తింటే భలే ఉంటుందిలే. ఇంకా తినేసి అలారం పెట్టుకుని వచ్చిందాం. మళ్ళీ రేపు చదువుకోవాలి కదా. మేము అలారం పెట్టుకుంటాం కానీ లెగం. మా కోసం పక్కన వాళ్ళు లెగుస్తారు అంతే ఆ సౌండ్కి. ఇదే అనమాట మా కాలేజ్కి వెళ్ళే దారి. 1 hour పడుతుంది జర్నీ మొత్తం. చాలా బాగుంటాయి వ్యూ. ఎక్కడ చూసినా కానీ చాలా బాగుంటాయి స్పాట్స్ అయితే. 2 years వెళ్ళినా కానీ ప్రతిరోజు మాకు ఏదో ఒక స్పాట్ నచ్చుతూనే ఉంటుంది. ఫొటోస్ తీస్తూనే ఉంటాం. నేనే కదా మా బస్ మొత్తం అంతే. ఇంకా గర్ల్స్ అంటే స్నాప్ పిక్చర్లు కాబట్టి వాళ్ళైతే తీస్తూనే ఉంటారు. చూడండి పంట పొలాలు ఎంత గ్రీన్గా ఉన్నాయో. సో ఇంకా కాలేజ్కి వచ్చేసాము. ఎగ్జామ్ టైం అవుతుంది కాబట్టి చక్కగా చదివేసుకున్నాము. ఎగ్జామ్ మాకు 1కి. సో ఇప్పుడైతే టైం 9:30 అయిందనమాట. షీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. మాకు పక్కోడి మీద జోకులు వేసుకుని నవ్వుకోవడానికి టైం సరిపోద్ది అనమాట. అసలు ఏం చదువుతాలే ఆగు, నా బ్యాగ్లో నా బాటి ఉంది తింటావా అంటే, అమ్మో నిన్న నీ వీడియో చూశాను షార్ట్ వీడియో, నేను ఇంకా తినాను అసలు అంటుంది. సరే ఆగు, నా డోరీమాన్ బాగ్లో టిఫిన్ కూడా ఉంది తిందువు అని చెప్పాను. సో మేమైతే ఓపెన్ చేసి, అంటే నా కర్రీస్ ఏదైనా కానీ పక్కన ఒకటి తిన్నాను అనమాట. అంత స్పైసీ ఉంటుంది. వీళ్ళకైతే కళ్ళలో వాటర్ వస్తుంది. దోశ టిఫిన్. సో ఫస్ట్ అయితే దానికి పెట్టాను. అది ఫస్ట్ తినంగానే మంటకి చచ్చిపోయింది. ఇంకో నెక్స్ట్ ముక్క అయితే అసలు తినని కూడా తినలేదు. ఇంకా మొత్తం నేనే తినేసా. మేమిద్దరం ఒకటే అనమాట. అంటే డైటింగ్ చేయాలి, హెల్త్ కాన్షియస్ చూసుకోవాలి అనుకుంటాం కానీ అనుకున్న ఈవినింగ్ ఆర్ ఆఫ్టర్నూన్ ఏదో ఒకటి తినేస్తూ ఉంటాం. నాకేం డౌట్ ఉన్నా కానీ తిని దగ్గర క్లారిఫై చేసుకుంటా. అది దేని గురించి అయినా సరే సజెషన్స్ ఇవ్వడంలో బెస్ట్ అనమాట. ఇంకా ఫ్రెండ్షిప్లో అయితే ప్యూర్, అసలు మామూలుగానే ప్యూర్ హార్ట్. వీడి గురించి చెప్పాలంటే పేజీలు బుక్స్ సరిపోవు, టైం అంతకన్నా సరిపోదు. సరే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ ఇవ్వకపోతే లైక్ ఇచ్చేయండి. ఐఎమ్ లక్కీ టు హ్యావ్ యూ మేరీ జాన్. ఇంకా తినేసి చదివేసుకున్నాక వెళ్ళి హాల్ టికెట్స్ తెచ్చేసుకున్నాము. ప్రస్తుతానికైతే ఇవే మా ఆయుధాలు. మా కాలేజ్ మొత్తం మ్యాంగో ట్రీసే అనమాట. చూడండి అంత ప్రశాంతంగా ఉంటుందంటే చాలా బాగుంటుంది. ఇదే మా ఫేవరెట్ స్పాట్ అనమాట. సోడాస్ ఉంటాయి ఇక్కడ, చాలా బాగుంటాయి టేస్ట్. అది వచ్చేసరికి బేకరీ, నేను జూమ్ చేసింది. దాని పక్కన నూడిల్స్ ఉంటుంది. నేనైతే ఓపెన్ చేసేసాను. సింగిల్ ఫింగర్. అందుకే వావ్ వావ్ అంటున్నారు వాళ్ళంతా. సో ఇప్పుడు మా ఫ్రెండ్కి అయితే చేర్స్. చిల్ అయ్యేళ్ళు ఎగ్జామ్ రాసి వచ్చేద్దాం. ఇదంతా క్యాంపస్ ఓవర్ వ్యూ అనమాట. గ్రౌండ్ బాగుంటుంది క్యాంపస్ అయితే. ఇది కొంచెం రీసెంట్గా కట్టారు. రీసెంట్గా జిమ్ కూడా పెట్టారనమాట మా కాలేజ్లో. పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేదిలో వెళ్ళాడు కదా కాలేజ్కి, సేమ్ అట్లానే ఎగ్జామ్ సెంటర్కి వెళ్తున్నాం మేము. సో అక్కడ ఉంది కదా షెడ్ వేసి, అదే క్యాంటీన్ అనమాట. మొత్తానికైతే ఎగ్జామ్ రాసేసాం. మధ్యలో క్లిప్ తీయడానికి కుదరలేదు ఎగ్జామ్ హడావిడిలో. నా డోరీమాన్ బ్యాగ్లో పెన్లు పెన్సిళ్ళు ఎత్తుక్కోవడానికే సరిపోయింది. సో ఇటు సైడ్ కూడా మొత్తం మామిడి తోటలే ఉంటాయన్నమాట కాలేజ్కి ఎంట్రన్స్ దగ్గరలో. ఇంకా కాలేజ్ లోపలైతే మొత్తం అవే ఉంటాయి. మొత్తం మ్యాంగో ట్రీస్. సమ్మర్ వచ్చిందంటే మేమైతే బ్యాగ్లో చాక్, ఉప్పు, కారం అయితే పెట్టుకుంటాం. ఇంకా ఆఫ్టర్నూన్ ఏం తినలేదు కాబట్టి వీటితో సరిపెట్టేసుకున్నా. ఇదనమాట. బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ వ్యూ కూడా ఇట్లానే ఉంటుంది. మొత్తం మౌంటైన్స్. ఇది నేను రైనీ డేస్లో తీసిన క్లిప్ అనమాట. సో చూస్తారని పెట్టాను, చూసేయండి.
ఎవ్రీ ఈవినింగ్ మనమైతే పార్క్కి వెళ్తాం కదా వాకింగ్కి. సో అక్కడ వచ్చేసే టైంలో తీసారనమాట. డ్యాన్స్ వేస్తున్నారు, మరి అకాడమీ వాళ్ళు ఎవరు తెలీదు. అప్పటికి 7:30 అయిపోయింది, నైట్ లైట్స్ ఆఫ్ చేసే టైము. సో హడావిడిగా వేస్తున్నారు. నేను ఈ వీడియో కూడా పార్క్ వీడియో కూడా అప్లోడ్ చేసి చూసేయండి ఛానల్లో. ఇంక ఇది వచ్చేసరికి నా మోస్ట్ ఫేవరెట్ బజ్జీ అనమాట. బజ్జీ కట్ చేసి చాట్ మిక్చర్ పెడతారు, చాలా బాగుంటుంది. ఇదైతే బజ్జీ మిక్చర్. మన విజయవాడలో పునుగులు ఎంత ఫేమస్, ఆంటీ దగ్గర కూడా ఇవి అంతే ఫేమస్. చాలా బాగా చేస్తారు. సో ఇంకా మన ఛానల్లో రోటి పచ్చళ్ళు, కుకింగ్ వీడియోస్, ఇంకా ఎక్స్ప్లోర్స్, ప్లేసెస్ విజిట్. సో చూసేయండి. మనకి స్పూన్ ఎందుకు, మనంతా హ్యాండ్. సో హ్యాండ్తో తినేద్దాం. ఇంకా మీరేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా, ఇంకేమైనా వీడియోస్ కావాలనుకున్నా కమెంట్ చేయండి. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.